నన్ను చూస్తుంటే నీకు ఎలా కనిపిస్తున్నానే? ఈ రోజు నేను చంపకుండా వదిలిపెట్టనే. ఇక్కడ నుంచి వదిలే. ఎందుకు తనతో గొడవ పడుతున్నారు? ఎందుకు వీధిలోకి వచ్చి గొడవ పడుతున్నారు? తాగుబోతులకి జూతగాళ్ళకి పెళ్ళైలైన వాళ్ళు దానిలాగా అమ్ముడు పోవాలని చెప్తుండది. సిగ్గులేంటి? అది చెప్పినట్టు నేను వింటే దానిలాగా దర్జాగా బతకచ్చని చెప్తోంది. పొగరుంటే మా పద్ధతిని నీలాగే నడుచుకోమని చెప్తావు. చీపురు కట్టు తిరగకపోతే నా పేరు మీనాక్షి కాదే. ఎవరుకున్నావే నన్ను? ఊటికి తక్కువ కానీ కులానికి తక్కువ కాదే నేను. తీసుకెళ్ళి కట్టేయండి. ఏం మాట్లాడుతుందో చూడరా. వదులు బామర్దే. నా పిల్లలు అడగడానికి ఎంత ధైర్యం? దాన్ని వదిలేమంటావా? దీన్ని నరకపోతే నేనే మగాడిని. నరికితే పెద్ద మగడి అయిపోతావు నువ్వు. కట్టుకున్న పిల్లానికి చివరి వరకు కళ్ళలో నీళ్లు రాకుండా చూసుకునేవాడనయ్యా నిజమైన మగాడు. ఇలా కత్తులు దూసేవాడు కాదు. మీలాంటి తాగుబోతులకి, జూదం ఆడే వాళ్ళకి ఆత్మగౌరవం అనేది అసలు లేని వాళ్ళకి వేరే దారి లేక పెళ్లాలై ఎంతో మంది ఆడవాళ్లు డబ్బు కోసం ఆత్మగౌరవాన్ని చంపుకోలేక బయట పనిచేసే చోట అసహ్యపడి అవమానపడి బయటికి చెప్పుకోలేక మనసులోనే కుమిలిపోతున్నారు. తెలుసాయా మీకు? మీరు గనక తాకుండా జూదవాడకుండా మర్యాదగా పనికిపోతే తనందుకే పిలుస్తుంది. మొగుడనేవాడు సరిగ్గా ఉంటే పెళ్ళాం పిల్లలు సరిగ్గానే ఉంటారు, సంతోషంగా ఉంటారు. మొగుడనేవాడు సరిగ్గా లేకపోతే పెళ్ళాం ఏం చేస్తుంది? డబ్బాస చూపిస్తే లొంగిపోతారని ఎంతమంది తిరుగుతున్నారో తెలుసా మీకు? మీరిద్దరు తాగకుండా మర్యాదగా పనికిపోండి. ఆ తర్వాత అంత సవ్యంగా జరుగుతుంది. వాళ్ళకంటే బుద్ధి లేదు, నీ బుద్ధికి ఏమైందే? బా అందరూ లోపల పోండి. చిట్టి ఆగో, పోవద్దని చెప్తున్నానుగా. మమ్మల్ని క్షమించు పాండు. ఎంతకాలం తాగుబోతులుగాను జోదగాళ్లుగాను బతికేసి అందరిని ఇబ్బంది పెట్టాం. నువ్వు సమయానికి వచ్చి మమ్మల్ని ఆపకపోయి ఉంటే మేము హంతకులుగా జైల్లో ఉండుండేవాళ్ళం. అంతేకాకుండా జీవితంలో భార్య పిల్లలు ఎంత ముఖ్యమైన వాళ్ళు అనేది మాకు అర్థమయ్యేలా చేసావు. వదిలేను బావా, మీరేమైనా పనికి పోతే అన్ని సర్దుకుంటాయి. ఇక మీద పనికి పోవడం తప్ప ఇంకేం చేయం బామ్మర్ది. అల్లుడు, అల్లుడు. ఏంటి మామా, ఏంటి విషయం? ఏంటి విషయమా? రావయ్యా, సన్యాసిని చూసొద్దాం. సన్యాసినా? ఆయన ఎందుకు మనం చూడాలి? ఏంటయ్యా నువ్వు మీ ఇంటి ఆడవాళ్ళని పిలిచినట్టు ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరినీ పిలిస్తే వీధి వీధిలో ఉండదు, వేరే విధంగా ఉంటది. రావయ్యా, మనం వెళ్లి ఇల్లు ఖాళీ చేద్దాం. ఊరు మన ఊరయ్యా. ఊరైతే మీ ఊరయ్యి ఉండొచ్చు, కానీ ఇల్లు నాది. ఆ ఇంట్లో ఎవరిని ఉంచాలో ఎవరిని ఉంచకూడదో నాకు తెలుసు. అది నువ్వు అడగనుకూడదు, చెప్పనుకూడదు. అవును, మీ ఇంటి ఆడవాళ్ళని రమ్మని పిలిస్తే వస్తామా రాము అని చెప్పి వెళ్ళొచ్చు కదా. అందరూ కలిసి చీపుళ్లతో కొట్టారు. చూడు, తను ఇక్కడే ఉంటుంది, ఖాళీ చేసే పని లేదు. వాళ్ళిల్లు ఖాళీ చేయకపోతే ఏంటి మీనాక్షి, మనం ఖాళీ చేసి వెళ్దాం. మనం ఎందుకంటే ఖాళీ చేయాలి? దోమలకి భయపడి ఇల్లు అంటించినట్టుగా ఉంది. ఇలా చూడు మీనాక్షి, దుస్తులకు దూరంగా ఉండమని పెద్దలు ఊరికే చెప్పలేదు. మీనాక్షి, నేను ఈ గొడవలు, తగువులు, కొట్లాట్లు వీటి జోలికి వెళ్లకుండా ఉండాలంటే మనం ఇల్లు ఖాళీ చేయాల్సిందే. నేనేమైనా ఊరొదిలిపోదామంటున్నానా? ఈ పక్క వీధికే కదా. చెంచయ్య మా ఇంటి పక్కన శరభయ్య అన్న ఇల్లు ఒకటి ఉంది. వెళ్లి దాన్ని చూసి అడ్వాన్స్ ఇచ్చేస్తాను. బెల్లం బట్టి దగ్గర ఉన్న అక్కా బావలకి నేను చెప్తాను. మామయ్య వస్తే వివరంగా చెప్పి అన్ని సర్దాయి. అన్నా, ఎంత పగులుంటే మన ఇంటికే వచ్చి మనల్నే వాడు ఖాళీ చేయమంటాడు. ఆ రోజు ఏంట్రా అంటే మన వాళ్ళని కొట్టడమే కాక మీ ముందుకే వచ్చి మీ గొంతు కోస్తారని చెప్పి వెళ్ళాడు. ఈవేళ ఏంట్రా అంటే వాడి పెళ్ళం చిట్టి అక్కను కొట్టింది. చిట్టి అక్కను కొడితే మిమ్మల్ని కొట్టినట్టే అన్నా. మీరే కదా ఎప్పుడు అంటుంటారు మన మీదున్న భయమే మన బలమని. ఇలాగే వదిలేస్తే మన మీదున్న భయం పోద్ది, మన బలం పోద్ది. ఇది వదలొద్దన్నా.
బుల్లెట్ ఎక్కడుందిరా ఇవాళ? చెట్టే చెట్టే నేనొచ్చాను, తలుపు తీయవే. నేనొచ్చాను, తలుపు తీయ. ఎవరది? మన ఇంటి తలుపు తెరుస్తున్నట్టుంది. తలుపు తీయవే. నువ్వెందుకు మా ఇంట్లోకి వస్తున్నా? మర్యాదగా బయటికి పో. నీకే చెప్తున్నాను, బయటికి పో. బయటికి పో చెప్తున్నాను కదా. కొట్టిన వాళ్ళని నేను అడుగుతానే, అడుగుతాను. నేనేం చేస్తానో చూడు. తాగొచ్చి మా ఇంట్లోనే గొడవ చేస్తావా? మా ఇంట్లో జరపడానికి ఆయన కొట్టద్దు, ఆయన కొట్టద్దు. నా మాట విను. ఓరో పెద్ద మనిషి, పెద్ద మనిషి. బయటికి అక్క చెప్పక. ఎక్కడున్నారా? అయ్యగారిని ఎందుకు అలా వదిలేశారు? అది అయ్యగారిని కొడుతోందిరా. ఏంటక్క నువ్వు అనేది? మీరు త్వరగా బయలుదేరండిరా. రేయ్ పడితీరా. ఎంత పొగరుంటే, ఎంత పలుకుంటే తాగొచ్చి మా ఇంట్లోనే గొడవ చేస్తావా? ఏ ఆడదాన్ని ముట్టుకోకూడదురా? ఎంత ధైర్యం! ఊరికి వదిలిపెట్టదురా. ఏమనుకుంటున్నా?
మీసాలు నెరిసినా దొరగారికి ఆశలు చావలేదు. చిక్కావు కదా, ఇక ఈ జన్మకి బయటికి రాలేవు. నిన్నెక్కడే ఉంచి ఏం చేస్తానో చూస్తూ ఉండు. ఏంటి అల్లుడు, మీ నలుగురు ఇంత పెద్ద అధికారంలో ఉండి మీ నాన్నకి జామీన్ ఇప్పించలేకపోయారు? అన్నా, దీనికి కారణం ఆ ఇన్స్పెక్టర్ గాడే. ఆ పోలీస్ ఆఫీసరు చాలా తెలివిగా ఆ ఊరోడి చేత పిటిషన్ వేయించాడు కదా. రేపు జాతరలో పొట్టేల్ని బలివ్వాలి, అయ్యగారు లేకుండా ఎలా బలి ఇవ్వడం? బాబు, అయ్యగాని ఎలాగైనా బయటికి తాండే, అప్పుడే జాతర బాగుంటది. అన్నా, నేను చెప్పినట్టు చేస్తే అయ్యకి ఈజీగా జామీన్ తీసుకోవచ్చు. వెంటనే అతనితో మాట్లాడే రాజీ పడండి అన్నా. ఏంటి రాజీ పడ్డమా? వాళ్ళని తరిమి నరకడం మానేసి రాజీ పడమంటున్నారేమిటి? ఓయ్, నువ్వు గొడవలో కొట్లాట్లంటే అయ్యగారు ఎలా బయటకు వస్తారా? ఎక్కడుంటాడ్రా? ఇలా చూడు పాండే, సన్యాసి గారి మీద పెట్టిన కేసు వాపస్ తీసుకుంటే నువ్వు చెప్పినట్టే ఇల్లు ఖాళీ చేసిస్తారు, ఆ ఇంటిని నీ పేరుని రాసిస్తారు, ఇంటి మీద తీసుకున్న అప్పుని మాఫీ చేస్తారు. ఏమంటావా పాండే? వాళ్ళ డబ్బులేమి మాకొద్దండి, నా ఇంటిని నాకు తిరిగి రాసిస్తే చాలు. దానికి బదులుగా నా చెరుకు తోట పక్కనున్న ఒక 5 ఎకరాల భూమిని రాసిస్తాను. ఇకపైన ఏ కారణం చేత నేను వాళ్ళతో గొడవ పెట్టుకోను. వాళ్ళు నా జోలికి రాకూడదు. దీనికి వాళ్ళు ఒప్పుకున్నారంటే ఈ కేసుని వాపస్ తీసుకుంటాను. అయితే నువ్వు పెట్టిన కేసు వాపస్ తీసుకో, మా అయ్యగారు బయటకు వస్తారు. మా ఊరి జాతర జోరుగా జరుగుద్ది కదా. మీ ఊరి జాతర జోరుగానే జరుగుతుందయ్యా. మీరు ఇంటిని రాసిస్తేనే కదా మేము కేసు వాపస్ తీసుకోగలం. ఆయన బయటకు వచ్చి సంతకం చేస్తేనే కదా ఇల్లు రాసివ్వగలం. వచ్చిన ఆయన సంతకం చేయకపోతే? బావా, వాళ్ళు చెప్తున్నారు కదా, నమ్ముదాం. నేను ఈ రోజు కేసు వాపస్ తీసుకుంటాను. ఏంటయ్యా నువ్వనేది? నువ్వు పెట్టిన కేసుతో వీళ్ళ మీద ఉన్న కేసుల్ని బయటికి తీసి వీళ్ళ తాట తీద్దాం అనుకుంటూ ఉంటే ఈ పాటికి ఇప్పుడు వచ్చి కేసు వాపస్ తీసుకుంటానంట? సార్, 40 ఏళ్లగా ఎన్నో అక్రమాలు చేసిన వాళ్ళని ఏమీ చేయలేకపోయారు. ఈ చిన్న కేసుతో వాళ్ళని ఏం చేస్తారు సార్? చట్టం సన్యాసి చేతిలో ఉన్న గాలిపటం, పట్టుకుంటే ఆగుతుంది, వదిలేస్తే ఎగురుతుంది. సార్, నేను తలుచుకుంటే ఎవరినైనా ఒక క్షణంలో నరికేసి పోతూ ఉంటా. తప్పు చేసిన వాడిని నరికానని మన చట్టం ఒప్పుకుంటుందా, లేదా మీ డిపార్ట్మెంట్ ఊరుకుంటుందా? చెప్పండి సార్. చట్టం ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉంటుంది, లేని వాళ్ళకి అస్సలు ఉండదు. ఉన్నోడితో నేను పోటీ పడితే ఒంటరి వాడినైపోతాను. కానీ నన్ను నమ్ముకొని నా భార్య ఉంది, నాకంటూ ఒక కుటుంబం ఉంది. వాళ్ల కోసమైనా నేను బతకాలి సార్. నన్ను క్షమించండి సార్. నేను చెప్పేది ఒకసారి. వాపస్ తీసుకోవడానికి ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి సార్. అది కాదయ్యా, కేసు పెట్టిన వాడే వాపస్ తీసుకోవడానికి వచ్చినప్పుడు నువ్వేదేదో మాట్లాడుతున్నావేంటే? సంతకాలు తీసుకుని మా నాన్నని పంపించే. వకీలు, రేపు పత్రాలు రెడీ చేయి. రాసి ఇవ్వడానికి వచ్చిన చిట్టి గారు, సన్యాసి గారు రండి. అయ్యా, రాయించుకునే పులికుత్తి పాండు గారు రండి. నన్ను క్షమించండి అయ్యా. తెలిసి జరిగిందో తెలియక జరిగిందో నాకు తెలియదు. నా కళ్ల ముందే నా భార్యని నరకడానికి వచ్చారు, అందుకే వాళ్ళని నేను కొట్టాను. మిమ్మల్ని కట్టేశాను. తన శీలాన్ని కాపాడుకోవడానికి నా భార్య మిమ్మల్ని కొట్టింది. తను చేసింది తప్పైతే మీరు చేసింది తప్పే. తప్పుకు తప్పు సరిపోయిందని అనట్లేదు. మీ దగ్గర వాదించడానికో గొడవ పడ్డానికో నేను రాలేదు. నన్ను నా భార్యని మీరే పెద్ద మనసు చేసుకుని ప్రశాంతంగా బ్రతకనివ్వాలి.